సత్యదేవ్ టాలీవుడ్లో హీరోకి పరిచయం అవసరం లేదు. చాలామంది కూడా ఫస్ట్ ఇతని పేరు తెలియని వాళ్ళందరూ ఇతనే మలయాళం యాక్టర్, తమిళ యాక్టర్ అని కూడా భ్రమపడ్డారు. అంత గొప్పగా యాక్ట్ చేస్తున్నారని ఈవెన్ చిరంజీవి కూడా అప్రిషియేట్ చేసినటువంటి హీరో. అటువంటి సత్యదేవ్ లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి సినిమా రావ్ బహదూర్. ఈ సినిమాకి డైరెక్టర్ వెంకటేష్ మహా. తన గత సినిమాలు కనుక మనం గమనిస్తే ఫస్ట్ సినిమా కేర్ ఆఫ్ కంచరపాలెం సూపర్ హిట్, తర్వాత రెండవ సినిమా ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య, ఇది కూడా సత్యదేవ్తో తీసిన సినిమా, ఇది కూడా హిట్ అయింది. సో ఈ రెండు సినిమాల తర్వాత 6 ఏళ్ల తర్వాత వచ్చినటువంటి సినిమా రావ్ బహదూర్. ట్రైలరు, టీజరు చూసి సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఇంకా చెప్పాలంటే ఈ సినిమా చూస్తే బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి ఎక్స్పీరియన్స్ వస్తుందని డైరెక్టర్ చెప్పుకున్నారు. ఇంకా చెప్పాలంటే సత్యదేవ్ని కమల్ హాసన్తో కూడా పోల్చారు. సో ఈ పోలికలు, ఎలివేషన్స్ అన్నీ చూసి రావ్ బహదూర్ రేంజ్లో ఉంటుందని ప్రేక్షకులు అయితే ఎక్స్పెక్ట్ చేశారు. మరి ప్రేక్షకుల అంచనాలు ఈ సినిమా అందుకుందా లేదా, ఈ విభిన్నమైనటువంటి సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. సో రావ్ బహదూర్ సినిమా అనేది ఒక పీరియాడిక్ డ్రామా, అలాగే ఒక సైకలాజికల్ థ్రిల్లర్, ఈ రెండింటిని కలిపి తీసుకొచ్చినటువంటి సినిమా ఇది. ఈ సినిమా స్టోరీ లైన్ ఏమి పెద్ద కొత్తదేమీ కాదు. రామప్ప తనకి వివాహం మీద వీటి మీద ఇంట్రెస్ట్ లేక లైఫ్ని ఎంజాయ్ చేద్దామని చెప్పేసి విదేశాలకి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి తను ఉంటాడు. ఇక్కడ పక్కన తండ్రి అనారోగ్యంతో ఉంటాడు. సో తండ్రి ఆఖరి చూపు కోసం అన్నట్టు ఎట్లాగో వెతికి అతని మిత్రుడు ఇంటికి తీసుకొస్తాడు. ఇతన్ని తీసుకొచ్చిన తర్వాత అతని తండ్రిని చూసుకున్నటువంటి రేణుక, అదే మన హీరోయిన్ దీపా థామస్ని అతను ఇష్టపడతాడు. తండ్రి చనిపోయిన తర్వాత ఆమెకేం పని లేకపోతే ఆమె వెళ్ళిపోతుంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్తాడు. కానీ ఆమె నేను ఇంకొకరిని ప్రేమిస్తానని చెప్పి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆమెను ఎలాగో ఒప్పించి పెళ్లి చేసుకుంటాడు. తర్వాత 2 పిల్లలు పుడతారు. మొదటి బిడ్డను బాగా చూసుకుంటాడు. రెండో బిడ్డ కుసుమప్ప ఎవరైతే ఉన్నారో తను నల్లగా ఉండడం వల్ల తనకు పుట్టిన కొడుకు అదేమో చుట్టూ వస్తున్న అవమానాలు, భార్యను అవమానించడము, భార్యను ఆ విషయం చెప్పకుండా వేధిస్తూ ఉండడం, బిడ్డను కూడా అదే రకంగా చూడడంతో ఆ బిడ్డ ఆత్మహత్య చేసుకుంటాడు. సో అతని ఈ బిడ్డ ఎప్పుడైతే ఆత్మహత్య చేసుకున్నాడో ఆ మీద అసహ్యంతో భార్య అతను వదిలేసి వెళ్ళిపోతుంది. తర్వాత అతను మద్యానికి బానిసే ఆల్మోస్ట్ లివర్ని డ్యామేజ్ చేసుకుంటాడు. లివర్ డ్యామేజ్ అయిపోయి అంత బాగా హెల్త్ డిటోరియేట్ అయినప్పటికీ కూడా అతను చనిపోడు, చాలా కాలం అలా బతికుంటాడు. దానికి కారణం ఏంటి అన్నదే ఈ రావ్ బహదూర్ సినిమా. ఇక సినిమాలో మిగిలిన విషయాలకు వస్తే అసలు యూజువల్గా ఒక సైకలాజికల్ థ్రిల్లర్ అంటే మనం తమిళ్, మలయాళం చూసిన చాలా ఫాస్ట్ పేజ్ అన్నది ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇది పక్కన పీరియాడిక్, సైకలాజికల్ రెండూ ఉన్నాయి. అసలు ఫస్ట్ హాఫ్ అయితే 4 సీనుల్లో చేసేది వెంకటేష్ మహా 40 సీన్లలో చేశారా అన్నటువంటి ఫీలింగ్ ప్రేక్షకులకి కలుగుతూ ఉంటుంది. ఎంత చూసినా సరే సినిమా ఫస్ట్ హాఫ్ ముందు కదులుతున్నటువంటి ఫీలింగే రాదు. దీంతో చాలా స్లోగా ఉండడంతో ప్రేక్షకులకి ఆల్మోస్ట్ చాలా ఇంట్రెస్ట్ అయిపోయింది. ఇక సెకండ్ హాఫ్లో కేర్ ఆఫ్ కంచరపాలెం కానీ, ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య సినిమాలు చూస్తే హ్యూమన్ వాల్యూస్కి వెంకటేష్ మహా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. కాబట్టి అదే డిజైన్ మనకి సినిమాలో కనిపిస్తుంది. కానీ ఊహించినంత రేంజ్లో ఫాస్ట్ పేస్డ్గా అయితే ఉండదు. సో దానివల్ల సెకండ్ హాఫ్ పర్లేదు అనిపించదు. ఫస్ట్ హాఫ్ మాత్రం పరమ బోరింగ్గా ఉండి సినిమాని మాత్రం కొంచెం వెనక్కి నెట్టిందని అనుకోవచ్చు. కమల్ హాసన్ రేంజో లేకపోతే ఆర్ఆర్ఆర్ రేంజో లాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా నార్మల్గా వెళ్తే ఈ సినిమాని పర్లేదు అనుకోవచ్చు. అది కూడా ఓన్లీ సెకండ్ హాఫ్ కోసం చూడొచ్చు. టెక్నికల్ వాల్యూస్ పరంగా సినిమా బాగుంది. అలాగే తనంతా సత్యదేవ్ ఎప్పట్లాగానే అన్ని పాత్రలో కూడా జీవించాడు. కానీ కథలో ఇంకొంచెం స్ట్రాంగ్గా చెప్పాల్సినటువంటి విషయం చాలా స్లోగా, బోరింగ్గా చెప్పడం వల్ల సినిమా అయితే ఊహించినటువంటి రేంజ్లో అయితే లేదు. అందులోనూ వెంకటేష్ మహా ఇదే స్క్రిప్ట్ మీద 5 ఏళ్ళు వర్క్ చేశారని చెప్పారు. కానీ 5 ఏళ్ళు వర్క్ చేసిన ఎఫర్ట్ అయితే ఈ సినిమా స్క్రీన్ ప్లే విషయంలో మాత్రం కనిపించలేదు. సో రావ్ బహదూర్ సినిమా గురించి మీరేమనుకుంటున్నారు? మీకు నచ్చిందా, నచ్చలేదా? కామెంట్స్లో తెలియజేయండి.